ముస్లిం సోదరులకు రంజాన్ పెద్ద పండుగ. 30 రోజుల కఠిన ఉపవాస దీక్షలతో సాగే రంజాన్ మాసం మొత్తం పవిత్రత, ఆధ్యాత్మికతతో నిండి ఉంటుంది. అయితే ఈ రంజాన్ పండుగ రోజున కూడా పారిశుద్ధ్య లోపంతో ఇబ్బంది పడాలా అంటూ సెక్రటరీ శ్రీకాంత్ పై ముస్లింలు ధ్వజమెత్తారు. నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం కొత్తూరులో పంచాయతీ సెక్రటరీ శ్రీకాంత్ నిర్లక్ష్య వైఖరి మరోసారి నిజమని నిరూపించాడు. ఈ రోజు పవిత్ర రంజాన్ పండుగను పురస్కరించుకుని ముందస్తుగా జిల్లా మైనారిటీ అధికారి ప్రతినిధి షేక్ ఇంతియాజ్ పంచాయతీ సెక్రటరీ శ్రీకాంత్ చెప్పినా వినిపించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన తీరుపై చెత్త, ప్లాస్టిక్ కవర్లు ఎగురుతూ ఇబ్బంది పడుతున్నామని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఇంతియాజ్ మాట్లాడుతూ మైనారిటీ నాయకుల మాటను పెడచెవిన పెట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. నమాజులు చేసుకునే దారిలో విపరీతమైన చెత్త చెదారం ఉంది. నిన్న పంచాయతీ సెక్రటరీ గారికి చెత్త గురించి తీయించమని చెప్పి విన్నవించాను. ఆయన అందుబాటులో ఫోన్లో చెప్పాను, చేయిస్తానని చెప్పాడు. ఆయన కనీసం అసలు ఒక్క స్టాఫ్ను కూడా పంపించిన దాఖలాలు లేవు. ఇక్కడ చెత్త అలాగే ఉంది. దీని మీద మేము కూటమి ప్రభుత్వం నుండి కూడా పనులు చేయించుకోలేకపోతున్నాం. సిగ్గుచేటుగా ఉంది మాకు. దీని మీద ఈ విధంగా ప్రవర్తిస్తుంటే అధికారులు కూటమి ప్రభుత్వానికి విపరీతమైన చెడ్డ పేరు వస్తుంది. ప్రతి ఒక్కరు మమ్మల్ని నువ్వు నాయకుడివి, నువ్వు ఏం చేస్తున్నావు ఇక్కడ అని ప్రతి ఒక్కరు క్వశ్చన్ చేస్తుంటే నేను ఉండలేక ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టి చెప్పాల్సి వస్తుంది. అందరికీ ఇదే విధంగా ఇది మెయిన్ రోడ్డు, ఇది రోడ్డు, ఇది చెత్త. దీనికి కనీసం నమాజ్ ప్రదేశానికి, నమాజ్ చేసే ప్రార్థనా స్థలానికి 50-100 మీటర్ల లోపలే ఉంది. అందరూ ప్రతి ఒక్కరు నడిచే వస్తారు. చెప్పాను శ్రీకాంత్ అనే ఆయన కార్యదర్శికి, కొత్తూరు పంచాయతీ కార్యదర్శికి చేయిస్తానని చెప్పాడు. కానీ చేయించలేదని పట్టించుకొని దాఖలాలు పోలే వాళ్ళు కానీ ఆ స్టాఫ్ కానీ. దీని మీద ప్రభుత్వ పెద్దలు ఎంఆర్ఓ గారు, ఎండిఓ గారు వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.